సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ చాంద్ఖాన్పల్లిలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇప్పుడు మాకు గృహలక్ష్మి కింద 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది. అయితే జాగా లేని వాళ్ళకు జాగా కూడా ఇప్పిస్తారు మా ప్రభుత్వం చెప్పింది. కానీ ఆల్రెడీ జాగాలు తీసుకొని కూడా మేము ఇక్కడ నారాయణఖేడ్ జ్యూరిస్డిక్షన్లో జాగాలు తీసుకున్నారు. ప్లాట్ సర్టిఫికేట్ కూడా పంచిన తర్వాత సర్టిఫికేట్లు మళ్ళీ వాపస్ తీసుకున్నారు. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. డ్రైవర్స్ కాలనీ అని పేరు పెట్టిండ్రు. ఆ సర్టిఫికేట్లన్నీ వాపస్ తీసుకున్నారు. వాపస్ తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, వాళ్ళ సర్టిఫికేట్ కూడా లేదు. వాళ్ళకి ఇప్పుడు ఇల్లు కట్టుకుందామంటే కొంతమంది బేస్మెంట్ వరకు స్టార్ట్ కూడా చేసారు. మరి అవన్నీ వాళ్ళ సర్టిఫికేట్లు వాళ్ళకి ఇవ్వాలి, న్యాయంగా ఎవరికి ఉన్నాయి వాళ్ళకు. ఇంకొకటి కొన్ని అవకతవకలు మా ప్రభుత్వంలో కూడా అవకతవకలు జరిగినాయి. ఒకరి పేరు మీద 3 ప్లాట్లు అలాట్ అయినాయి. అట్లా కానివ్వకూడదు. ఇప్పుడు క్లియర్గా క్షుణ్ణంగా పరిశీలించి రెవెన్యూ డిపార్ట్మెంట్ సారీ అయితే నిన్న కూడా ఇవి డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ తర్వాత కొన్ని చోట్ల ఏమైందంటే, ఇప్పుడు నిజాంపేట ఎగ్జాంపుల్ చెప్తాను. 40 కుటుంబాలకు సర్టిఫికేట్లు 1992లో పంచినాయి. ఆ ఫైల్ చూస్తే ఎంఆర్ఓ ఆఫీస్లో ఫైల్ గైవ్. అక్కడ కూడా సంగారెడ్డి వెతికితే ఫైల్ లేదు. వాళ్ళ దగ్గర మాత్రం సర్టిఫికేట్లు ఉన్నాయి. గుడిసెలు వేసుకొని వాళ్ళకి ఇండ్లు శాంక్షన్ కాదు, గుడిసెలు వేసుకొని ఉన్నారు వాళ్ళు. మళ్ళా ధరణిలో వాళ్ళ పేరు మీదకి పోయింది. వాళ్ళు పెద్ద అమ్మిన పట్టేదారులు ప్రభుత్వానికి ఎవరైతే భూమి అమ్మినరో మళ్ళీ వాళ్ళ పేరు మీదకి ధరణిలో పాస్బుక్లు వాళ్ళ పేరు మీద వచ్చినాయి. పోలీసు వాళ్ళని పెట్టి మొత్తం వాళ్ళని ఎల్లగొట్టడానికి ప్రయత్నం చేసింది. పోయి మేము అడ్డుకొని వాళ్ళందరికీ లేదు అట్లా కాదు అని చెప్పేసి రికార్డు వెతుకుతే రికార్డు దొరుకుతలేదు. కాబట్టి ఆ సర్టిఫికేట్లకు వాల్యూ ఇచ్చి, గతంలో మీరు అవార్డు అయింది, వాళ్ళకు పైసలు కూడా ముట్టినాయి. వాళ్ళకు అవి 40 కుటుంబాలకు ఉన్నాయి నిజాంపేటలో. ఇటువంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనూరు విషయం నిన్న మీ దృష్టికి తీసుకొని వచ్చింది. ఎప్పుడో సురేష్ శెట్కర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అంతకుముందు కూడా ఎవరో దాత వాళ్ళందరూ ల్యాండ్ ఇస్తే తక్కువ ధర కాకపోదు భూమి ఇస్తే ఆ భూమిలో మొత్తం పట్టాలు ఇచ్చిండు, సర్టిఫికేట్ ఇచ్చిండు, ఇండ్ల పట్టాలు. అవిని కాదని ఎలక్షన్ల ముంగట ఓట్ల కోసానికి గత ప్రభుత్వంలో మొన్న నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, వాళ్ళ టీఆర్ఎస్ నాయకులకు మొత్తం ఇచ్చుకున్నారు. ఆల్రెడీ సర్టిఫికేట్లు ఉన్నాయి పాతయి. ఆ సర్టిఫికేట్లను కాదని వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి మొత్తం సర్టిఫికేట్లు ఇచ్చిండ్రు. ఇట్లాంటి తమ దృష్టికి చాలా మొత్తం నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలలో ఉన్నాయి. ఎందుకు అవకాశం వచ్చింది చెప్తున్నా. ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం ఎంక్వైరీ పెట్టించి సవ్యంగా లేని అవన్నీ వాళ్ళన్నీ కూడా తీసేసి ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా నిజంగా అర్హుడు ఎవరు ఉన్నారు వీధోనికి ఇచ్చి మా ప్రభుత్వం ఇల్లు శాంక్షన్ చేస్తుంది. వాళ్ళకి ఇల్లు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో కూడా టీఆర్ఎస్ నాయకులు రాసుకున్నారు. ఇండ్లు 2 ఇండ్లు 3 ఇండ్లు వాళ్ళు కూడా రాసుకున్నారు అని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. డబుల్ బెడ్రూమ్ కూడా మీకు డీటెయిల్స్ అడిగిన మీ తహసీల్దార్ గారికి ఆ డీటెయిల్స్ తీసుకొని ఎవరెవరికి అలాట్ అయింది చూసి మొత్తం అన్ని క్యాన్సిల్ చేసి మొత్తం వార్డ్ వైజ్ ఇప్పుడు మీరు బెనిఫిషియరీస్ పెడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇల్లు లేనోళ్ళకు, భర్త లేనోళ్ళకు, ఏదైతే ఆధారం లేనోళ్ళకి ఎవరికి ఉన్నదో ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. తర్వాత ప్రభుత్వ స్థలము మొత్తం నారాయణఖేడ్ ఇప్పుడు మనం కొనాలంటే 2 కోట్లు 3 కోట్లకు ఎకరంకు తక్కువ వస్తలేదు. కాబట్టి ప్రభుత్వం ఇవ్వాలంటే కూడా ప్రభుత్వము ఒక ఎకరంకు 2-3 కోట్లు పెట్టే పరిస్థితి ప్రభుత్వం లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వము ఖజానా మొత్తం ఖాళీ చేసిపోయింది. ఖాళీ చేసుడే కాదు, ఉల్టా మైనస్. మళ్ళీ మనకు 2 ఏళ్ళు పడుతుందా 3 ఏళ్ళు పడుతుందా వాళ్ళ బాకీ దేర్పనికే మనం సరిపోం. కడుపులో ఉన్న పిల్లగాని పేరు మీద కూడా, కడుపులో ఉన్న పిల్ల పేరు మీద కూడా మీకు 2 లక్షలు అప్పు చేసిపోయింది. అంటే తెలంగాణ తెచ్చుకొని మనకు మంచిగా ఉందా లేక కేసీఆర్ చేతిలో పెట్టి చెడ్డగా అయిందా, అది మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఆ బాకీ తెరపాలి, విత్తి కట్టాలి, అసలు కట్టాలి, మళ్ళీ మీకు అందరికీ స్కీమ్లు డెవలప్ చేయాలి. 10 దినాలు 1 నెల కూడా కాలేదు. అప్పుడే మా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు ఏమంటున్నారు చూసింది మీరు వీడియోలో వచ్చింది. పోయి అడ్డుకోండి, అమలు కాని హామీలను ఇస్తున్నారు వాళ్ళందరూ. అడుగుండి, ఎప్పుడు ఇస్తారో అడుగుండి. ఇంకా రైతు బంధు వేయలేదు, ఎప్పుడు ఇస్తారో అడ్డుకోండి అని చెప్తున్నాడు. అయ్యా మేము అడ్డుకోవాలనుకుంటే అసలు తిరగజాలకుండా ఆయన ఈరోజు ఎక్కడున్నాయి 3 ఎకరాల భూమి ఏడున్నది మీది? ఆ తర్వాత మీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడున్నాయి? మీ ఇంటికో ఉద్యోగం ఎక్కడున్నది? నువ్వు దీపం తన చుట్టూన్న సీక్రెట్ తనకు తెలియదంట. అట్లా వాళ్ళు చేసిన ఘనకార్యాలు ఏం లేవు, అప్పు చేసిపోయినారు. కానీ మళ్ళీ రెచ్చగొడితే దయచేసి మీ ప్రజలకు చెప్తున్నా, రెచ్చిపోకండి మీరు. మా ప్రభుత్వం ఉన్నది. కాకపోతే నెలకు కావచ్చు, 6 నెలలకు కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఇంకా 5 ప్రతి ఒక్కరికి కూడా
అంటే 100% ఏ ప్రభుత్వం కూడా చేయది. ఖచ్చితంగా మేము ఉన్న మందిలా వారాన మందికి అయితే ఖచ్చితంగా అన్ని 6 గ్యారంటీ అమలు చేస్తామని చెప్పేసి నేను చెప్తూ ఇంకా బడ్జెట్ ఎట్లా చేసుకోవాలని తర్జన భర్జన పడుతున్నాను.